నమస్తే. నేను మీ కార్తిక్. వెల్కమ్ టు సనాతనం. దసరాలో మాట్లాడుకుంటూ మనం 7 రోజుకి వచ్చేసామండి. 7 రోజు ఎవరనుకుంటున్నారు? సరస్వతీదేవి. సరస్వతీదేవి అంటే మనందరికీ ఎంతగానో ఇష్టమైన అమ్మవారు. ముఖ్యంగా సరస్వతీదేవి అంటే మనకు గుర్తొచ్చేది పిల్లలకి సరస్వతి పూజ చేయించడం. అలాగే పిల్లలకే కాదండి, సరస్వతి అమ్మవారు పెద్దవాళ్ళకి కూడా, ఎవరికైతే జ్ఞానం కావాల్సి వస్తుందో వాళ్ళందరూ కూడా సరస్వతి ఆరాధన చేసుకోవచ్చు. అలాగే సరస్వతి అమ్మవారి నుంచి మనకి చాలా మంది దసరా నవరాత్రులు మొదలు పెడుతూ ఉంటారు. ఎందుకంటే మూల నక్షత్రం నుంచి మనకి విజయదశమి, ఆ తర్వాత మూల నక్షత్రం తర్వాత దుర్గాష్టమి, మహానవమి, విజయదశమి, ఇట్లా మనం వరుసగా చాలా మంది పూజలు చేసుకుంటూ ఉంటారు. అందరూ చేసుకునేది అయితే ఈ రోజు నుంచి పూజ చేసుకుంటూ ఉంటారు. సరే అయితే ఇంక మనం సరస్వతి ధ్యాన శ్లోకం వెళ్ళిపోదామండి. ఈ ధ్యాన శ్లోకం అనేది చాలా మంది ఎక్కడ విని ఉండరు అనమాట. సో ఇప్పుడు ఆ శ్లోకం చెప్తున్నాను. ఈ యొక్క శ్లోకం యొక్క లింక్ కూడా డిస్క్రిప్షన్ ఇవ్వడం ట్రై చేస్తాను. ఎందుకంటే చాలా పవర్ఫుల్ శ్లోకం ఇది. ఖచ్చితంగా ఈ శ్లోకం చదివిన వాళ్ళకి వాగ్దాటి బాగుంటుంది. అలాగే మనకి ఎప్పుడైనా స్పాంటేనియస్ గా మాట్లాడడానికి కూడా మనకి ఈ శ్లోకం చాలా బాగా పనిచేస్తుంది అనమాట. పిల్లలకే కాదు పెద్దలకు కూడా బాగా పనిచేస్తుంది శ్లోకం ఇది. చెప్తాను ఒకటే. శరధా నిరదేందు ఘనసార పటీర మరాల మల్లిక హార కాశ పనీష కుంద మందార శతతామర సామర వాహిని శుభాకారత నొప్పు నిన్ను మదిగానని నల్లడి కలుగు భారతి. ఏంటి ఇంత పెద్దగా ఉందనుకుంటున్నారా? చాలా సింపుల్ అండి. నిజంగా కూర్చుని ఒక్కసారి దీన్ని అలా పదాల నుంచి చూసుకుని చదువుకుంటుంటే సింపుల్ గా ఈజీగా వచ్చేస్తుంది. లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను. ఖచ్చితంగా ఇది మాత్రం ఇప్పుడు చెప్పినవన్నీ ఏం చేసిన చెప్పినా కూడా ఇది ఖచ్చితంగా ఇది మాత్రం చేయండి. ఎందుకంటే చాలా పవర్ఫుల్ శ్లోకం ఇది. అదే సరస్వతి అమ్మవారు అంటే చాలా మందికి తెలిసింది ఏంటంటే ఆవిడకి తెలుపు రంగు అంటే ఇష్టం, తెల్ల పూలు అంటే ఇష్టం. అలాగే సరస్వతి పూజ చేసుకోవడం అంటే చాలా మందికి ఇష్టం. ఇలా సరస్వతి పూజ చేసుకోవడానికి అందరు పెద్ద పెద్ద దేవాలయాలకు వెళ్తూ ఉంటారు. మనకి అమ్మవారి యొక్క పీఠాల్లో, అష్టలశ శక్తి పీఠాల్లో మనకి కాశ్మీరలో ఉన్న ఒక అమ్మవారి ఒకటి, మనకి కాశ్మీర్ వరవాసిన ఒక శారదాంబ ఒకటి, అలాగే శృంగేరి జగద్గురు శ్రీ 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 వీరశేఖర భారతీ మహాస్వామి వారు, అలాగే భారతీయ తీర్థ మహాస్వామి వారు ఇప్పుడు ప్రధాన పీఠాధిపతులుగా ఉంటున్న శృంగేరి పీఠం కూడా చాలా ఉన్నత శిఖరంలో ఉంది ప్రస్తుతానికి మనకి. అలాగే మనందరికీ చెరువులో ఉన్న భాషల సరస్వతి ఒక దేవాలయం కూడా మనందరం కూడా దర్శించుకోవాలి తగిన దేవాలయాలు అనమాట. వీటి గురించి ఇంకొంచెం వివరంగా మరొక వచ్చే వీడియోలో మాట్లాడుకుంటాం. ఏంట్రా బాబు వీడు ప్రతి వీడియోలో ఇట్లా చెప్తున్నాడు, వచ్చే వీడియో అని చెప్తున్నాడు. నిజంగా చేస్తానండి బాబు, ఖచ్చితంగా. నేను ఇప్పుడు ఏం చెప్తున్నానో అవన్నీ కూడా వచ్చే వీడియో, ఎందుకంటే వీడియో పెద్దగా అయిపోతారు. వారి గురించి మాట్లాడుకుంటుంది చిన్న చిన్నగా కట్ చేయడానికి ట్రై చేస్తున్నాను వీడియోలో. సో ఇట్లా అమ్మవారి గురించి చెప్పడానికి ఏముంటుందండి? సరస్వతి నమసిద్ధ్యం ప్రతి ఒక్కరికి వచ్చే శ్లోకమే. సరస్వతి నమసిద్ధ్యం పడితే కామరూపిణి అందరికీ తెలుసు. తర్వాత యాకుండేందు, ఇలా అమ్మవారి శ్లోకాలు ఎన్నో ఉన్నాయి. తర్వాత సరస్వతి యొక్క భరసనామాలు, ఇవన్నీ కూడా మనం చదువుకుని ఆ రోజు పూజ చేసుకోవచ్చు అమ్మవారికి. ముఖ్యంగా చిన్న చిన్న పిల్లలు ఉంటే ఖచ్చితంగా వాళ్ళ చేత కూర్చోపెట్టి పూజ చేయించండి. వాళ్ళతో 10 రోజుల్లో ఏ రోజు చేసుకోకపోయినా కూడా కనీసం ఈ ఒక్క రోజైనా కూడా పిల్లల చేత కూర్చోపెట్టి పూజ చేయించడానికి ట్రై చేయండి. అలాగే వాళ్ళకి ఎంతో ఇష్టమేయంగా అమ్మవారి దగ్గర పెన్నులు పుస్తకాలు పెట్టి వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళకి ఒక మోటివేషన్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇయర్ కి నువ్వు ఖచ్చితంగా ఈ ఈ బుక్ లో నీకు అమ్మవారి దగ్గర పెట్టి నీకు ఇస్తున్నాను, ఈ పెన్ నీకు అమ్మవారి దగ్గర పెట్టిస్తున్నాను కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఈ ఇయర్ కి వేరే ఒకటి సాధించాలి. అప్పుడు వాళ్ళకి సాధించినప్పుడు వాళ్ళకి ఏదో ఒక గిఫ్ట్ కింద రివార్డ్స్ కింద ఇవ్వండి. సో దే విల్ ఫీల్ వెరీ హ్యాపీ. అది ఇదొక మనకి పిల్లలు దేవుడికి దగ్గరగా అవడానికి ఇలాంటి పూజలే మన అందరికి పిల్లల్ని దేవుడి దగ్గర తీసుకెళ్ళడానికి మనకి చాలా ఈజీగా ఉంటాయి అన్నమాట. సరే అయితే కథ కంచికి మనం ఇంటికి. ఇంకైతే మళ్ళీ వచ్చే వీడియోలో మళ్ళీ ముందు కలుస్తాను. అందరికి సెలవు, నమస్కారం. జై శ్రీరామ్, శ్రీమాత్రే నమః.